దాదాపు ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల చిల్లర 9 లక్షల గ్రూపులు ఉన్నాయంటారు డ్వాక్రా గ్రూప్స్. ఇంకొకళ్ళేమో 7,20,000 గ్రూప్స్ ఉన్నాయంటారు. నాకు తెలిసి 7,20,000 గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో బాగా బలంగా పనిచేసేది ఆర్థికంగా ఏదైతే ఉద్దేశింపబడింది ఈ పథకం, దాంట్లో అధికారులు నాకు చెప్పిన మాట అంటే ఆఫ్ ది రికార్డ్ నాకు చెప్పిన మాట కేవలం 10% పనిచేస్తున్నాయి. మిగతావన్నీ సరిగ్గా పనిచేయట్లేదు. స్వయంగా రాష్ట్ర అధికారులు నాతోటి 1-2 సందర్భాలు చెప్పారు. సో దాంట్లో భాగంగా నాకు అర్థమవుతుంది ఇక్కడ మన కోయిలగూడ మండలం సంబంధించి ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి ప్రతి 10 మందికి కలిపి ఒక గ్రూపు, అలా అనేక గ్రూపులు ప్రతి 50 గ్రూపులకి కలిపి అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే వీరిని అకౌంట్స్ చూసుకుని మీరు పొదుపు పథకాలు చేస్తున్నారు అంటే మీరు వడ్డీ రుణాలు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ స్వయం ఉత్పత్తుల మీద, లేదంటే మిగతా వాళ్ళు చేయగలిగే కుట్టు కానీ చేనేత రకరకాల ఉత్పత్తులు కానీ అమ్ముకొని దాన్ని మార్కెటింగ్ చేసి వాళ్ళకి స్వయం సమృద్ధి రావాలని చెప్పి దీని తగ్గట్టు వాళ్ళకి వడ్డీలు రుణాలు ఇవ్వడం. దీంట్లో ప్రతి 10 మందికి కలిపి ఒక గ్రూపు, అలాంటి 50 గ్రూపులకి అంటే దాదాపు 500 మందికి కలిపి ఒక సిఇఓ అని ఉంటారు. మీరు చెప్తున్న కోయిలగూడ సమస్య కూడా ఎక్కువ ఇక్కడ నాకు చదువుతుంటే కూడా ముఖ్యం కోయిలగూడకు సంబంధించి ఈ 56 గ్రూపులు ఒకటే సిఇఓ ఉన్నారు. లోన్ రుణాలు అంటే అందరికీ తెలియదు కాదు, అందరికీ ఆ బ్యాంకులో ఎలా వడ్డీలు మనకి రుణాలు ఎలా తీసుకోవాలి, ఆ పేపర్ వర్క్ ఎలా తీయాలి అందరికీ అవగాహన లేదు. కాబట్టి ఒక మెయిన్ దీనికి అవగాహన ఒక చీఫ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తిని పెట్టి వాళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఫోటోలు పెట్టి వీళ్ళకి సంబంధం లేకుండా, ఇక్కడ నా దృష్టికి వచ్చిన సమస్య కూడా వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ పేర్ల మీద రుణాలు తీసేసుకొని వీళ్ళ ఫోటోలు పెట్టి పెట్టారు కదా, వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ ఫోటోలు పెట్టి రుణాలు తీసేసుకొని వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు అడిగినా సరే కలెక్టరేట్కి వెళ్ళాలి, లేదంటే రెవెన్యూ శాఖ అధికారులు ఎక్కడికి వెళ్ళినా సరే ఇందాక మీరు చెప్తుంటే కొట్టి పంపించేటప్పుడు ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది, మొత్తం రాష్ట్రం నలుమూలల ఎంతో కొంత జరుగుతూ ఉంది. అసలు డ్వాక్రా మహిళలు అనేది స్వయం వాళ్ళ సంపాదన ఉండాలి, కానీ స్వయంగా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇసుక రీచ్లు కూడా కొన్ని చోట్ల పెట్టేశారు డ్వాక్రా మహిళల్ని.